ఈ రోజు మా పాపకైతే చందువ చేప అయితే పడుతున్నాను. ఇదైతే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నా. తనైతే ఫిష్ చూసి ముందు భయపడింది, కానీ వండిన తర్వాత చూసారా తనే ఇష్టంగా చేత్తో తింటుంది అనమాట. నాకు ఇది చాలా హ్యాపీ అనిపించింది. ఈ వైట్ పాంఫ్రెట్ అయితే సింగిల్ పీస్ వచ్చేసి 200 రూపీస్ అయితే పడింది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ గానీ సింగిల్ ముళ్ళు ఉండడం వల్ల బేబీకి అయితే ఈజీగా పెట్టొచ్చు. ఫస్ట్ అయితే చిన్న నిమ్మకాయ ఇంకా పసుపు వేసుకొని నీట్ గా వాష్ చేసుకున్నా. నెక్స్ట్ అయితే ఫిష్ ని ఇలా స్టీమ్ కోసం అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకా స్కిన్ అంతా పీల్ చేసేసి ముళ్ళు ఏం లేకుండా మొత్తం మీట్ అంతా తీసాను. ఒకసారి హ్యాండ్ తో అయితే చెక్ చేసుకున్నాను ఇంకేమైనా ముళ్ళు ఉన్నాయేమో అని. నెక్స్ట్ ఒక పాన్ లో నువ్వుల నూనె అయితే వేసాను. ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం జింజర్ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఇంట్లో చేసుకున్నవే. పాపకు వాడేవి ఏవి కూడా బయట అయితే తీసుకోను. ఇంక ఇందులో ముందుగా పక్కన పెట్టుకున్న ఫిష్ అయితే వేసుకున్నా. చిన్న పసుపు ఇంకా ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత 2 పెప్పర్ దంచేసి దాంట్లో అయితే వేసుకున్నా. చిన్నగా కారం కూడా వేసుకున్నాను. మీకు కావాలంటే కారం అవాయిడ్ చేసుకోవచ్చు. అంతే, ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ. నెక్స్ట్ వీడియోలో అయితే కొంచెం బడ్జెట్ లో ఉండే ఫిష్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. పిల్లలకు మనం తినే ప్రతి ఫిష్ అయితే పెట్టకూడదు, ఎందుకంటే సీ ఫుడ్ లో కొన్నాటిలో మెర్క్యూరీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగని చెరువు చేపలు పెట్టకూడదు, వాటిలో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా రిజర్వాయర్ లో దొరికే చేపలు అయితే చాలా మంచివి, అవి తీసుకొచ్చి పెట్టచ్చు. ఫిష్ లో పిల్లలకి ఏవి పెట్టచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే రెసిపీస్ చేస్తాను. మీకేమైనా ఫిష్ లో డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ లో పెట్టండి, నేను రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఇంకా ఫాలో చేయండి మరి.